2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. టాక్సిక్ రిలేషన్షిప్స్, విషపూరితమైనటువంటి అబ్బో సంబంధాలు, మానవ సంబంధాలు అనుకోండి. అంటే ప్రస్తుతం కరెంట్ ట్రెండ్ కూడా ఆ విధంగానే ఉంది. అంటే ముదురుల్ని కనిపెట్టలేకపోతున్నాం అసలు. వాళ్ళ మ్యానిపులేటివ్ తెలివితేటలు ఎలా ఉన్నాయి అని అంటే, ప్రేమ పేరుతోటి ముంచేసి మనల్ని బయటికి రానికుండా చేస్తున్నారు. ఎంత డ్యామేజ్ చేస్తున్నారు అని అంటే, జీవితంలో మనం ఏమీ చేయలేము. ఇంకా వాళ్ళ అలవాట్లతోటి, వాళ్ళ ప్రవర్తనతోటి, వాళ్ళ ఆలోచనలతోటి మన జీవితాన్ని గడిపించేస్తూ ఉన్నాము. దీన్ని ఏమంటారు? దీని నుంచి బయటపడాలి అని అంటే ఎలా? అసలు వాళ్ళు ఏ విధంగా మనల్ని ట్రాప్లోకి తీసుకుని వెళ్ళిపోతారు? చాలా చాలా మంచి పదాలు వాడారు మీరు. ట్రాప్లోకి తీసుకెళ్ళటం ఏమండి, అది ఆ ట్రాప్లోకి ఎలా తీసుకెళ్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యానిప్యులేషన్ ద్వారా తీసుకెళ్తారు. దీనికి సైకాలజీలో ఉన్న ఒక అద్భుతమైన పేరు ఉందండి. దాని పేరే ట్రామా బాండింగ్. బాండింగ్ అంటే కలిసి ఉండటం, ఒకళ్ళతో ఏర్పడే కనెక్షన్ కదా బాండింగ్. ట్రామా బాండింగ్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళతో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ ట్రామా మీకు క్రియేట్ అవుతుంది. అందుకే ట్రామా బాండింగ్. మరి ట్రామా క్రియేట్ అయితే ఎమ్మటే వదిలేసి వెళ్ళిపోవాలి కదా, కానీ వీళ్ళని ఎమ్మటే వదిలేయ బుద్ధి కాదు. ఎందుకంటే ట్రామాతో పాటు వాళ్ళు ఇంకొక డ్రామా కూడా చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ హర్ట్ చేస్తారు. ఈ ప్యాటర్న్ గమనించండి. ఫస్ట్ మిమ్మల్ని ఏం చేస్తారు? హర్ట్ చేస్తారు. మానవ సహజం, ఎవడైనా హర్ట్ చేస్తాడు యూజువల్గా. అవును. హర్ట్ చేసిన తర్వాత అపాలజీ చెప్తారు, సారీ చెబుతారు. ఇది బాగానే ఉంది, ఇది కూడా మానవ సహజమే. దాని తర్వాత ఈ చేసిన గాయాన్ని మాన్పించటానికి ఒక ఆయింట్మెంట్ పూస్తారు. దాని పేరే ప్రేమ. లవ్. లవ్ లవ్ చూపిస్తారు. ఏమండి, హర్ట్ చేశారు, సారీ చెప్పారు, లవ్ చూపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రామా బాండింగ్లో ఏం జరుగుతుందంటే, లవ్ చూపించి మనం పోన్లే ఏదో పాపం కోపంలో చేసి ఉంటాడులే, మంచోడే వీడు అనుకునే టైంకి మళ్ళీ హర్ట్ చేస్తారు. ఇక్కడ ఏం నడుస్తుంది? హర్ట్, అపాలజీ, లవ్, అగైన్ హర్ట్. సో సైకాలజీ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా మనకు ఒక పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్తో పాటు ఎమ్మటే ప్రేమ వచ్చింది అనుకోండి, దాన్ని రిలీఫ్గా భావించి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది మైండ్. అయ్యో పెయిన్ వచ్చింది కదా అని చేయనీదు. మైండ్ ఏం చూస్తుందంటే, పెయిన్ వస్తే వచ్చిందిలే, ప్రేమ ఉంది కదా, అక్కడ పట్టేసుకుంటారు. ట్రామా ఉన్నా కానీ వీళ్ళు చేసే ఈ లవ్ డ్రామాలో మనం గనక ఉంటే పోయేది కోమానే. ఇమోషనల్ కోమా అండి. కోమాలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు. ఇటువంటి రిలేషన్షిప్స్లో ఉన్న వ్యక్తికి అసలు ఎందుకున్నాం కన్ఫ్యూజన్ వస్తుంది, భయం వేస్తుంటుంది. అసలు ఎందుకున్నాం, ఏం జరుగుతుంది, ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒకరోజు బాగా ఇబ్బందులు పెడుతుంటారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలామంది రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, వాళ్ళ హస్బెండ్స్ గురించి థింక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ వైఫ్స్ గురించి, అంటే కొంతమంది వైఫ్స్ గురించి థింక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. హర్ట్ చేస్తారు, సారీ చెప్తారు, లవ్ చేసినట్లు మళ్ళీ మ్యానిపులేట్ చేస్తారు. అగైన్ సైకిల్ రిపీట్. ఇక సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే వీరి పరిస్థితి ఎట్టుంటుందంటే, దిన గండం నూరేళ్ళ. అబ్సల్యూట్లీ. చూడటానికి నూరేళ్ళ ఆయుష్ ఉంది, కానీ ఏం లాభం, రోజు గండమే. అది పరిస్థితి. ట్రామా. నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చి చూపిస్తానండి. వీళ్ళు ఎంత డేంజర్గాలో ఎలా మ్యానిపులేట్ చేస్తారో, మనల్ని ఎలా బ్రేక్ చేస్తారో నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అయితే దీంట్లో 2 రకాల హర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రకం ఏంటంటే, ఇది మనం అనుకోండి ఏమండి, ఇప్పుడు ఈ ఈ టాక్సిక్ పీపుల్ మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన ఒక్క దెబ్బకి మనని పగలగొట్టేశారనుకోండి, అంటే ఇది మనం బ్రేక్ అయిపోయాను, నేను కాదనట్లా, కానీ ఇక్కడతో అయిపోయింది. అంటే చంపేశారు, మానసికంగా ఇబ్బంది పెట్టేశారు, మనం వదిలించుకుంటాం, బయటకు వచ్చేస్తాం, ఏదో ఒకటి చేసాం. కానీ వీళ్ళది ఇంత సింపుల్గా ఉండదండి. వీళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే, తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు. అబ్సల్యూట్లీ. ఇందాక డైరెక్ట్గా పగలగొట్టి అంటే పూర్తిగా మనిషిని చంపేస్తే ఇబ్బంది లేదండి, చచ్చిపోయాం, అయిపోయింది, జీవితం అయిపోయింది. కానీ వీళ్ళు అలా చేయరు. దిన గండం నూరేళ్ళ ఆయుష్ అనుకున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇగోటి ఇక్కడ వాటర్లో నీళ్ళున్నాయి, ప్రేమ అనే మత్తులో ఫస్ట్ ముంచుతారు. ఏమండి, ముంచి అలా కొన్ని రోజులు మనం ప్రేమలో మునిగిన తర్వాత
అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంకా పట్టుకొని స్లోగా కొడుతుంటారు చిన్నగా. ఏమంటే కొడుతుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం పూర్తిగా పగిలిపోయినట్టు మనం కనపడం. కానీ జరిగే నష్టం ఏంటయ్యా అంటే మీరు చూస్తే ఇగోండి ఇది లోపల దిగిందా లేదా? దిగింది. నేను ఇప్పుడు ఇది తీసేస్తే ఇది ఉపయోగపడుతుందండి? దీంట్లో ఏం పోసినా కారుతూనే ఉంటాయిగా, చూడటానికి పగల్లా. కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ బిహేవియర్ ప్రతిసారి హర్ట్ చేస్తూనే ఉంటుంది. దీంట్లో ముంచకుండా విడిగా పెట్టామా టాప్ అని పగిలిపోతాం, అయిపోయింది, ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది ఏంటయా అంటే ఈ ప్రేమ అనే మత్తు. ఆ మత్తులో అట్లా ముంచుతారు, ప్రేమ అనే మత్తులో ముంచటం, మళ్ళీ బయటికి తీయటం, మళ్ళీ మత్తులో ముంచటం, ఇదే గొడవ. హర్ట్ చేయటం, అపాలజీ చెప్పటం, హర్ట్ అండ్ హీల్. నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఎట్లుంటుందంటే ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు, ఒక చేత్తో ఆయింట్మెంట్ పట్టుకుంటారు, కొయ్యటం పూయటం. సైకిల్. ప్రాపర్ ప్రొడక్టివ్ రిలేషన్షిప్ అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే ఓన్లీ ప్రేమ ఉండాలి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్లో, ఈ ట్రామా బాండింగ్లో వాళ్ళు ఓన్లీ ప్రేమలో ఉంచుతారా? ఉంచరు. విడిగా ఇప్పుడు మనసుని డ్యామేజ్ చేశారనుకోండి, నా దృష్టిలో అది కూడా ఓకే. కానీ ఒకసారి ప్రేమ, ఒకసారి డ్యామేజ్, ఒకసారి ప్రేమ, ఇంకోసారి ట్రామా. ట్రూ. కానీ నిజంగానే మీరు చెప్పినట్లు ప్రేమలో ఉన్నప్పుడు మునిగి తేలుతూ ఉంటాము. బట్ ఆ ప్రేమ లేనప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్లో ఒక డ్యామేజ్ అలా జరిగిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ డ్యామేజ్ హోల్ కింద పడుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీరు ఇందాక చూపించారు కదా, బౌల్ కూడా డిప్ అయిపోతుంది. ఎస్ అండి. అంటే బయటికి రావడం కూడా కష్టం, చాలా కష్టం. దాంట్లో మునిగిపోయామా చాలా కష్టం. ఒక ఎలుగుబంటి ట్రాప్లో పడితే ఎలా అయితే దాన్ని నిర్బంధించేస్తామో, ఊబిలో పడ్డ వ్యక్తి పని అంతే ఉంటుంది. ఈ ప్రేమ ఊబిలో పడ్డ వ్యక్తి, ఎక్స్పెషల్లీ ట్రామా బాండింగ్. నేను ప్రేమని నెగిటివ్ అనట్లా, ట్రామా బాండింగ్ ఈజ్ డేంజరస్. వీళ్ళు గ్రేట్ మ్యానిప్యులేటర్స్ అండి. అంటే మనం ఆ ట్రామాలో ఉన్నామని ఎలా తెలుస్తుంది మనకి? ట్రామాలో ఉన్నామని ఎలా తెలుస్తుందంటే 3 పోతుంటాయి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెంబర్ 1, మీ రెస్పెక్ట్ పోతుంటుంది. అంటే మీ మీద మీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ వ్యక్తి తప్పు చేశాడు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పు మన మీద తోసేసి నువ్వే తప్పు, నేనేదో జోకేసినంత మాత్రం నువ్వు పెద్దంత సీరియస్గా తీసుకోవాలన్నా, నేనేదో సరదాగన్నా, నువ్వు వీక్గా ఉన్నావు, మిగతా వాళ్ళందరూ ఎట్ట తీసుకుంటున్నారు చూడు. నా ఇండైరెక్ట్గా నలుగురి ముందు ఏం చేస్తుంటారంటే వాళ్ళు రెప్యుటేషన్ పోగొడుతుంటారు. రెప్యుటేషన్ పోతుంది. రెప్యుటేషన్ పోతే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పోతుంది. సెకండ్, ట్రాప్లో ఉన్నామని ఎలా తెలుస్తుందంటే ఐసోలేట్ చేస్తారు మనల్ని. ఐసోలేట్ చేయటం అంటే మనకెవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేకుండా చేసేస్తారండి. అంటే వీళ్ళతో కూర్చుంటే, ఈ ట్రామా బాండింగ్లో ఉన్న వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే టాక్సిక్ పీపుల్, వాళ్ళు చెప్పే వర్షన్ ఎట్లుంటుందంటే వీళ్ళు శ్రీరామచంద్రులు అన్నట్టు ఉంటుంది. కానీ యాక్చువల్గా వీడు రావణాసురుడు. కానీ చూపించే పిక్చర్ ఏంటంటే రామచంద్రమూర్తి లాంటి పిక్చర్ చూపిస్తారు. సో చుట్టూ వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నిజమే, పాపం ఈయన చెప్పేది నిజమే, ఆవిడదే తప్పేమో, లేకపోతే ఈవిడ చెప్పేది కరెక్టే, ఆయనదే తప్పేమో. ఇక్కడ ఏమవుతుంది, మనం గొంతు తెరిచి అరిచినా కానీ, అంటే నాకు సపోర్ట్ చేయండి అన్నా అసలు ఆ సిచ్యువేషన్ ముందే వస్తుందని చెప్పి ఐసోలేట్ చేసేస్తారు. సో రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ పోగొడతారు, ఐసోలేట్ చేస్తారు. థర్డ్ది ఏంటంటే మీ దగ్గర పొటెన్షియల్స్ ఉన్నాయి అన్నది మర్చిపోయేటట్టు చేస్తారు. అంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు ఏ పనైనా చెయ్యగలరు అనేది లేకుండా చేస్తారు. సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు చచ్చినట్టు పడుంటాగా, నా వల్ల ఏమవుతుంది, నాకేం చేత కాదు, సో నాకు ఏదైనా సరే వీళ్ళతో ఉంటేనే, వీళ్ళ మీద డిపెండ్ అయితేనే. రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ పోతుంది. ఐసోలేషన్. మీ పొటెన్షియల్ లేనట్టుగా చూపిస్తుంటారు. ఆర్ఐపి. శబాష్. ఏంటి పరిస్థితి? రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు అర్థమవుతుందిగా మనం దీంట్లో ఉన్నామా లేవా అనేది అర్థమవుతుంది. ఈ ట్రామా బాండింగ్ అవతల టాక్సిక్ పర్సన్ ఎలా ఉంటాడో అర్థమవుతుంది కదా. అయితే ఇందాక నేను అన్నానే, బౌల్లో నీళ్లు పెట్టి ప్రేమ అనే మత్తులో నింపి శీలలు కొట్టడం అన్నా కదా, దాన్ని నేను మ్యానిపులేషన్ అంటున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టు హర్ట్ చేశారు,
సారీ చెప్పారు, తర్వాత ప్రేమ చూపిస్తారన్నా కదా, ఆ చూపించే చోట ఎలా చెప్తారో తెలుసా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు, నువ్వే నా ప్రపంచం, నేను అప్పుడప్పుడు కోపంలో ఏదో అరుస్తుంటా, నువ్వు నన్ను వదిలేసిపోతావేమో అని భయం వేస్తుంది. ఎమ్మటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవాలి, మహానటి. అంటే అసలు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, పాపం వీడికి నిజంగానే నేనంటే ఇంత ఇష్టమేమో, ఏదో పాపం దాన్ని ఏమంటారు, ఇమోషనల్ కంట్రోల్ రేక, ఇమోషనల్ మాస్టరీ ఎలా చేయాలో తెలియక కాశ్యప్ వర్క్షాప్కు పంపిద్దాం అనుకుంటుంటారు. కానీ వర్క్షాప్కు రావాల్సింది వీళ్ళు కదా మనం. సో మ్యానిప్యులేషన్ అండి, మామూలు మ్యానిప్యులేషన్ కాదు. సో రెస్ట్ ఇన్ పీస్. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ 6తో మొదలు పెట్టాం కదా, ఇక్కడ కూడా 6తో మొదలు పెడదాం. 6 ఏంటయ్యా అంటే రీబిల్డ్ ఆర్ రియలైజ్ యువర్ రియాలిటీ. ఒక్కసారి ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలంటే, ఈ సైకిల్లో మనం పడకుండా హర్ట్, అపాలజీ, లవ్ ఓకే, కానీ రిపీటెడ్ హర్ట్ జరుగుతుంది, అది కరెక్ట్ సైకిల్ కాదు, కరెక్ట్ ప్యాటర్న్ కాదు, ఇది రియలైజ్ అవ్వాలి. తర్వాత ఐ ఏంటయా అంటే ఇంక్రీజ్ యువర్ ఇన్నర్ వాల్యూ. అంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటం మొదలు పెట్టాలి. మనం వీళ్ళ మీద ఇమోషనల్గా, ఫినాన్షియల్గా అన్ని రకాలుగా డిపెండ్ అయిపోతున్నాం అండి. దాని ద్వారా మనకు హర్ట్ అవుతుందని తెలిసినా కానీ బయటికి రాలేకపోతున్నాం. మన వాల్యూ మనకు తెలిస్తే వీళ్ళ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. ఏమంటే ఒకటి రియలైజ్ యువర్ రియాలిటీ, ఇన్నర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోండి. వన్స్ ఇన్నర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యిందా, ఎస్ ఏంటంటే యూ విల్ సెట్ బౌండరీస్. ఎవడు పడితే వాడొచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతూ, హర్ట్ చేస్తూ, మనల్ని నిందిస్తూ, మానసికంగా మనల్ని డ్రైన్ చేస్తుంటే నోరు మూసుకొని కూర్చోకుండా ఉండటం బౌండరీస్ పెట్టడం. అంటే ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో ఉంచటం బౌండరీస్ పెట్టడం. అంటే వాళ్ళ కాల్స్ కానీ, చాట్స్ కానీ, మెసేజెస్ కానీ అసలు తగ్గించేసేయాలి. అబ్సల్యూట్లీ. నేను ఇచ్చే ఉదాహరణ చాలా హార్ష్గా ఉదాహరణ ఇది, కానీ ఇది రియాలిటీ అండి. ఏంటంటే ఈ టాక్సిక్ పీపుల్, ఈ ట్రామా బాండింగ్, వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే సీరియల్ కిల్లర్స్ లాంటి వాళ్ళు. సీరియల్ కిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల రంగురంగుల హత్యలు చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎలా పట్టుబడతారంటే ప్రతి హత్య ఒకే రకంగా చేస్తారు, సేమ్ ప్యాటర్న్లో చంపుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు అనమాట, ఒక గుర్తింపు అనమాట వీడికి. వీళ్ళొచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటే మీరు అమ్మో చాలా ప్రేమించే వ్యక్తి అనిగా వీళ్ళని ఐడెంటిఫై చేయొద్దు, ఒక క్రిమినల్గానే ఐడెంటిఫై చేయండి. వీళ్ళు సీరియల్ కిల్లర్సే, కాకపోతే ప్రాణం తీయట్లా. ఇందాక నేను అన్నా కదా, డైరెక్ట్గా ప్రాణం తీయట్లా, ప్రేమ అనే మత్తులో ముంచి ఇమోషనల్గా చంపేస్తుంటారు. అందుకే సెట్టింగ్ యువర్ బౌండరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ బౌండరీ, ఎక్కడ హద్దులో ఉంచాలో అక్కడ ఉంచాలి. సో రియలైజ్ యువర్ రియాలిటీ ఫస్ట్ వన్, ఇన్నర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవటం, సెట్టింగ్ బౌండరీస్. ఇది గనక జరిగిందా అప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్ ఇండిపెండెన్స్ వస్తుంది. RISE అంటే యూ విల్ రైజ్ అబౌవ్ దిస్. మునిగిపోకుండా బయటపడటం జరుగుతుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్ మై డియర్ ఫ్రెండ్స్. రెస్ట్ ఇన్ పీస్. RIPలో ఉంటారా? వాళ్ళు మీ రెప్యుటేషన్, రెస్పెక్ట్ పోగొడుతూ మిమ్మల్ని ఐసోలేట్ చేసి మీ పొటెన్షియల్స్ లేవని మిమ్మల్ని మానసికంగా చంపేస్తుంటే రోజు అలానే చస్తూ బతుకుతారా? వర్సెస్ RISE రైజ్ అవుతారా? ఇది మీ చాయిస్. ఇఫ్ యూ డోంట్ చూజ్ యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నిజంగా మీరు అన్నటువంటి మాటలో నాకు బాగా నచ్చిందండి. దే ఆర్ లైక్ సీరియల్ కిల్లర్స్. ఇమోషనల్ సీరియల్ కిల్లర్స్. ఇమోషనల్ సీరియల్. చాలా బాగా చెప్పారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్? మేలో ఉందండి. May 22 నుంచి 31 వరకు జరుగుతుంది. 10 days ప్రోగ్రామ్. దానికి మేము పెట్టుకున్న పేరు ఇమోషనల్ మాస్టరీ. మీరు ఏ ఫీల్డ్లోనే ఉండండి, స్టూడెంట్ దగ్గర నుంచి CEO వరకు మీరెవరైనా కానివ్వండి, మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. 3 కావాలండి మనకి ఎదగాలంటే. రెప్యుటేషన్ కావాలి,
రిలేషన్షిప్స్ కావాలి, రెవెన్యూ కావాలి. ఇమోషనల్గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ 3 పోతాయి. పేరు ప్రతిష్టలు పోతాయి, రిలేషన్షిప్స్ పాడైపోతాయి, రెవెన్యూస్ ఇబ్బంది పడతారు. అందుకే ఇమోషనల్ మాస్టరీ 10 days ప్రోగ్రామ్. 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ మేము తీసుకుంటాం. ఫియర్, లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇటువంటి 10 ఇమోషన్స్. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఇమోషన్స్ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండగలరు. సో ఆన్లైన్లో ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, ఎనీ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు. చాలా బోనస్లు ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి ఒక కిట్ వస్తుంది. ఆ కిట్లో ఈ వర్క్ బుక్ ఉంటుంది, ఇమోషనల్ మాస్టరీ. ఇమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది. ఇదంతా ఏదో జస్ట్ ChatGPTలో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి. దీంట్లో స్ట్రాటజీస్, మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సంవత్సరం తర్వాత మీరు వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ అంతా రివైజ్ చేసుకోవచ్చు. ఓ ఎస్, మనం ఎక్కడ ఏం చేయాలో అనేటువంటిది ఆ రికార్డెడ్ ప్రూఫ్ అందులో ఉంటుంది. ఎస్ అండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. Yeah. సో మే 22nd నుంచి 31st వరకు ఉంటుంది. 10 days ప్రోగ్రామ్. వెరీ గుడ్ సార్. Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఇమోషనల్ మాస్టరీ ప్రోగ్రాంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.